హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. దానికన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్టైల్లో పుల్లగము శనక్కాయ పచ్చడి అన్నమాట. ఇవి రెండు చాలా మంచి కాంబినేషన్ అండి. మధ్యాహ్నం భోజనానికైనా, నైట్ భోజనానికైనా, లేదంటే టిఫిన్గా కూడా బాగుంటుందన్నమాట. దీన్ని నేను కొంచెం మంచి న్యూ మెథడ్లో చేశానండి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు అనమాట. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా వాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఆలోపు మనము రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తయారు చేసుకుందామండి. ఈ గ్లాస్ కొలత అనమాట వాటర్కి. ఈ గ్లాస్ కొలతతోటి ఇప్పుడు 2.5 కప్పు పెసరపప్పుకి 5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు పొంగలిలాగా 6 అయినా వేసుకోవచ్చు, లేదా 7 అయినా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం అండి. పొడిపొడిగా కావాలంటే మాత్రం 2.5 గ్లాస్కి 5 గ్లాసుల కొలత అన్నమాట. చూసారు కదా, దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని వెయిట్ చేసేసి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకుంటున్నానండి. గీ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ గీ అయితేనే దీనికి టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అనేది మర్చిపోవద్దండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చూడండి. వెయిట్ లాస్ డైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. గార్డెనింగ్ గురించి అన్ని వ్లాగ్స్ పెట్టాను, టూరిస్ట్ వ్లాగ్స్ కూడా. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను మిరియాలు వేస్తున్నాను. అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అదైతే ఫ్లేవర్ బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలియబెట్టుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ అనేది డైజెషన్కి చాలా మంచిదన్నమాట. అలాగే ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలియబెడుతున్నాను. ఇష్టమైన వాళ్ళు అల్లం తరుగు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎలాంటి చట్నీ లేదా ఎలాంటి కర్రీస్ లేకుండా తినేయచ్చు. ఇందులో ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్, అలాగే కొలతేసి వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసి కుక్కర్లో 4 లేదా 5 విజిల్స్ రానిచ్చాలి. బాగా కలియబెట్టేసి ఒకసారి, ఎందుకంటే ఇందాక వేసిన మన పోపులు అన్నీ ఉన్నాయి కదా, మిరియాల పొడి అదంతా రైస్కి బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టేయాలి. 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలండి. మెత్తగా కావాలనుకుంటే ఎక్కువ విజిల్స్, లేకపోతే 4 విజిల్స్ సరిపోతాయన్నమాట. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మనము ఒక బాణలి తీసుకొని వేడి చేసి దాంట్లో వేరుశనగ పప్పును వేసి బాగా వేయించుకోవాలండి. మంచిగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ 2 కాంబినేషన్ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వర్షాకాలం ఇంకా వేడివేడిగా తింటే మధ్యాహ్నం పూట చాలా బాగుంటుందన్నమాట. మేము రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటుంటాం ఈ ఫుడ్. మంచి హెల్తీ ఫుడ్ కూడా. పెసరపప్పు అనేది వంటికి చలవ చేస్తుంది. అలాగే వేరుశెనగలు శరీరానికి బలాన్ని ఇస్తాయండి. చూడండి, బాగా వేపుకుంటున్నాను నేను. ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి అన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత అదే బాణలిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, చింతపండు వేసి మగ్గబెట్టుకోవాలి. మీకు 1 బై 1 ఇంగ్రీడియంట్ నేను నీట్గా చూపిస్తున్నాను. చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని మగ్గబెట్టుకుంటున్నాను.
అలాగే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ రెసిపీ అన్నమాట. ఇవి బాగా చిటపటలాడే వరకు మగ్గే వరకు వేయించుకోవాలి. కారం తక్కువ తింటామనే వాళ్ళు పచ్చిమిర్చిని తక్కువగా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా వేయించి పెట్టుకున్నాం కదా మనము ఆ పల్లీలు డైరెక్ట్గా వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పొట్టు తీయటం లేదు. పొట్టు తీయటం ఇష్టమైన వాళ్ళు తీసేసుకోవచ్చు, లేని వాళ్ళు డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం మగ్గబెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, చింతపండు, దాన్ని కూడా యాడ్ చేసి ఒక 2 తిప్పులు కొంచెం అలాగా జర్కిలిస్తూ మిక్సీ తిప్పుకోవాలి. పేస్ట్ లాగా ఇప్పుడు అవ్వకూడదన్నమాట. మళ్ళీ ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నప్పుడు మనం అలా తిప్పుకుందామండి. చూడండి, మూత పెట్టేసి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు కచ్చా పచ్చాగా అయింది కదా చూడండి. కచ్చా పచ్చాగా అయిన దీనిలో మనము వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ అంటాం మేము దీన్ని, కట్ చేసి పెట్టుకుంది యాడ్ చేసి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసేసి దీన్ని బాగా మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ పొంగలి శనక్కాయల పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇంకా మంచి మంచి వీడియోలను పోస్ట్ చేస్తాను. లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.